Audio Jungle. ఎవరు ఈ కౌశల్? బిగ్ బాస్ కి వచ్చే వరకు ఇతని పేరు గాని ఇతను ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా మొదటి 2 వారాలు కౌశల్ ఎవరితో పెద్దగా కలిసేవాడు కాదు. ఒంటరిగా కూర్చొని ఉండేవాడు. అందరూ అతన్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. తరువాత ఒక చిన్న ఇష్యూ అతన్ని ఎక్కడికో లేపింది. తనీష్ సామ్రాట్ కామన్ మ్యాన్ అయిన నూతన్ నాయుడుపై రెచ్చిపోయి మాట్లాడినప్పుడు కౌశల్ ఎప్పుడు సైలెంట్ గా ఉండే వ్యక్తి ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించాడు. నూతన్ నాయుడికి అండగా నిలిచి తనీష్ సామ్రాట్ కి గట్టిగా ఇచ్చాడు. అది హౌస్ లో తేజస్వి అండ్ గ్యాంగ్ కి ఎవ్వరికీ నచ్చలేదు. అప్పటి నుంచి అతన్ని టార్గెట్ చేసి అతనిపై ఒక్కటే చర్చ, చండాలపైన కామెంట్స్, ఒంటరి వాడిని చేశారు. అందులో భాగంగానే కెప్టెన్ టాస్క్ లో కౌశల్ ని టార్గెట్ చేసి చిత్రహింసలు పెడతారు. కిరీటి ఏకంగా నిమ్మకాయలు కళ్ళల్లో పిండుతాడు. అంతేకాకుండా భానుశ్రీ పసుపు జల్లుతుంది. ఇది చూసిన ప్రేక్షకులు వాళ్ళని దారుణంగా విమర్శిస్తారు. శనివారం వచ్చిన నాని కూడా వీళ్ళని దారుణంగా తిడతాడు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కౌశల్ దాచుకున్న తన కోపాన్ని నాని ముందు ఇదంతా కపట నాటకం అంటూ అందరి ముందు రెచ్చిపోతాడు. నాని కూడా కౌశల్ కి సపోర్ట్ చేయగా అప్పటి నుంచి కౌశల్ కి భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తన ఆట తను ఆడుతూ ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా, ఒకరి గురించి కామెంట్స్ చేయకుండా చాలా జెన్యున్ గా ఆడుతున్న ఏకైక ఆటగాడు అనడానికి ప్రేక్షకులకి ఒక ఐడియా అనేది ఇప్పటికే వచ్చేసింది. అందులో తేజస్వి అండ్ మిగతా వాళ్ళు చాలా చండాలంగా గేమ్ ఆడుతున్నారు. ఇక కౌశల్ విషయానికి వస్తే ఇతని ఫాలోయింగ్ ఎంత అంటే కౌశల్ ని హౌస్ లో ఎవ్వరు ఒక్క మాట అన్నా వారిని ఏకంగా బిగ్ బాస్ నుంచి పంపిస్తున్నారు. అది అతను ఏర్పరచుకున్న ఫాలోయింగ్. స్టార్ మా వాళ్ళు కూడా కౌశల్ కి వచ్చే కామెంట్స్ చూసి బిత్తరపోతున్నారట. కౌశల్ కి నెగిటివ్ గా ఒక్క ప్రోమో వదిలినా దాని డిస్లైక్లు ఎక్కువగా కొడుతున్నారు కౌశల్ అభిమానులు. అలాగే కామెంట్స్ కూడా 100 కామెంట్స్ లో 95 కామెంట్స్ ఐ లవ్ యూ కౌశల్, ఆ కౌశల్ ఆర్మీ అన్నా నువ్వు తోపంటూ ప్రతి ఒక్కరు కౌశల్ పై విధమైన ప్రేమ చూపిస్తుంటే స్టార్మా అండ్ నాని సైతం బిత్తరపోతున్నారట. మరి కౌశల్ దీనిని ఇలాగే కొనసాగించి బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.